చేశారు. టీడీపీ కార్యకర్తలు నకిలీ బాధితులకు నష్టపరిహారాన్ని దోచిపెడుతున్నారని, నిజంగా నష్టపోయిన వారికి పరిహారం అందడం లేదని ఆయన అన్నారు. వీటిపై ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి అధికారులతో చర్చించాలని రఘువీర సూచించారు. లేని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ హుదూద్ అవినీతి మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. ఈ విడుదల చేసిన 774 కోట్ల రూపాయలు అరాకొరానే కాకుండా ఇందులో సగానికి పైన తెలుగుదేశం పార్టీ నేతలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దోచుకున్నారు. వీటిని మేము ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నాం. ప్రూఫ్స్ కూడా మీ చేతిలో పెట్టినాం.